కేస్ నెంబర్ 37B. రచన పఠనం నాగమంజరి గుమ్మ. జరిగిన కథ. అర్ధరాత్రి వేళ పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి పట్టాలపై పరిగెడుతూ వచ్చిన కార్తీక బెలగాం స్టేషన్కు వెళ్ళింది. అక్కడ ఒక గూడ్స్ వ్యాగన్ ఎక్కి విజయవాడ వరకు వెళ్ళింది. తన సహాయకురాలు కార్తీక కనపడడం లేదంటూ అరకులో తవ్వకాలు జరుపుతున్న ఆర్కియాలజీ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ అడీస్ అధినేత కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. శరత్ కార్తీక అన్వేషణకు బయలుదేరాడు. అరకు చేరుకొని ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ దగ్గర నుంచి వివరాలు సేకరించాడు. అక్కడ ఒక గిరిజన బాలకుడైన బిడ్డిక సోమ నుంచి కీలక ఆధారాలు లభించాయి. తర్వాత ఏం జరిగింది? అరకులో ఉండాల్సిన కార్తీక పార్వతీపురం ఎలా చేరింది? పార్వతీపురం నుంచి విజయవాడ వరకు తన ప్రయాణం ఎటువైపు సాగిపోతుంది? శరత్ కార్తీకను చేరుకుంటాడా? ఈ వివరాలన్నీ ఈ 3వ భాగంలో వినండి. ఎదురుగా ఎవరో వ్యక్తి సైకిల్పై వస్తున్నాడు. ఆపమన్నట్లుగా చేయి ఎత్తింది కార్తీక. ఆ వ్యక్తి ఆగి హఠాత్తుగా సైకిల్ వెనుకకు తిప్పి హడావిడిగా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి బండి మీద 2 వ్యక్తులు వచ్చారు. కార్తీకను చూస్తూనే బండిని అడ్డంగా తిప్పి అక్కడే ఉన్న ఒక పొదను ఢీకొట్టి పడిపోయారు. వెంటనే లేచి బండి తీసుకొని వెనుకకు తిప్పి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయారు. ఎందుకలా హడావుడి పడ్డారో అర్థం కాక చుట్టూ చూసింది. వారు పడిన చోట శీతల పానీయం సీసా పడి ఉంది. బహుశా వారి చేతిలో నుంచి పడిపోయి ఉంటుంది. తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ప్రాణం లేచి వచ్చినట్లయింది కార్తీకకు. వెళ్ళి సీసా అందుకొని గబగబా కాస్త తాగింది. ఏమాత్రం తడిలేని గొంతు మండింది. కాసేపటికి మరో గుటక వేసింది. ముఖంపై కాస్త చిలకరించుకుంది. మిగతా పానీయం అంతా తాగి అలాగే ఆ పొద దగ్గర కూర్చుండిపోయింది. 4 పశువులను తోలుకుంటూ ఒక పిల్లవాడు అటుగా వచ్చాడు. నీడన కూర్చున్న కార్తీకను చూసి బాబోయ్ దెయ్యం అని అరుచుకుంటూ పరిగెత్తాడు. ఆ అరుపుకు బెదిరిన పశువులు కూడా పరుగులు తీశాయి. కార్తీక తన చేతులు చూసుకుంది. బొగ్గుపొడితో నల్లగా ఉన్నాయి. అప్పుడే గమనించింది తన బట్టలు కూడా బొగ్గుతో నల్లగా మారి ఉన్నాయి. ముఖాన్ని తడిమి చూసుకుంది. శీతల పానీయంతో బంకగా ఉంది. అరచేతులు నల్లగా అయ్యాయి. సైకిల్ మీద బండి మీద వచ్చిన వ్యక్తులు ఎందుకు బెదిరిపోయారో అర్థమయ్యింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. లేచి ఆ కాలిబాట వెంబడే నడిచింది. కాస్త జనావాసాలు కనిపిస్తున్నాయి. ఒక పబ్లిక్ ఫోన్ బూత్ కనిపిస్తే అటు నడిచింది. అక్కడ కూర్చున్న వ్యక్తి బెదిరి చూశాడు. శీతల పానీయం వలన దాహం తగ్గకపోగా ఇంకాస్త పెరిగింది. దాహం అన్నట్లు సైగ చేసింది. బెదురుతూనే నీళ్ళ సీసా అందించాడు. కొంచెంగా ఆ నీళ్లు పూర్తిగా తాగి సీసా తిరిగి అందించి నమస్కారం చేసింది. అతడు బెరుకు తగ్గి ఏం కావాలి అన్నాడు. ఫోన్ వైపు చూపించింది కార్తీక. డబ్బులున్నాయా అడిగాడు ఆ వ్యక్తి. జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి అందించింది. వెళ్ళు అన్నాడు అతను. లోపలికి వెళ్ళి తల్లి నెంబర్కి ఫోన్ చేసింది. అటు నుంచి రింగ్ అవుతోంది కానీ ఫోన్ ఎత్తలేదు. కాసేపు చూసి ఫోన్ పెట్టేసింది. తండ్రి నెంబర్కు ఫోన్ చేసింది. 4 రింగులు అయ్యాక కార్తీక తండ్రి ఫోన్ ఎత్తాడు. హలో అన్నాడు. తండ్రి గొంతు వినగానే చెప్పలేనంత దుఃఖం వచ్చేసింది కార్తీకకు. గొంతుకు పూడుకుపోతూ ఉండగా నాన్న అంది. కానీ కార్తీక తండ్రి సత్యనారాయణకు ఆ పిలుపు సరిగా వినబడలేదు. ఎవరు అన్నాడు. మళ్ళీ పిలిచి చెప్పేలోగా ఫోన్ బూత్లో వ్యక్తి ఫోన్ బటన్ నొక్కేశాడు. నువ్వు ఇచ్చిన డబ్బులకు టైం అయిపోయింది అన్నాడు. కార్తీక నిస్సహాయంగా చూసింది. జేబులన్నీ వెతికింది. డబ్బులు లేవు. చేతులు జోడించింది. పిచ్చిదాన్ని చూసినట్లు చూశాడు ఆ వ్యక్తి. బయటకు పొమ్మన్నాడు. చేసేది లేక బయటకు వచ్చింది కార్తీక. ఆకలి, ఆవేదన, దుఃఖం ఉప్పిరిగొనగా 4 అడుగులు వేసి నీరసంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది కార్తీక. సత్యనారాయణ, విశాలాక్షి దంపతులు నివసిస్తున్న ఇంటికి చేరుకున్నాడు శరత్. 2 అంతస్తుల ఇల్లు సత్యనారాయణ గారిది. ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టి ఉంది.
ఒక మామిడి చెట్టు ఓ మాదిరి కాయలతో నిండుగా ఉంది. బోలెడన్ని పూల మొక్కలు కూడా ఆ ఆవరణలో ఉన్నాయి. మామిడి చెట్టు కింద 2 కుర్చీలు వేసి ఉన్నాయి. మధ్యలో ఉన్న చిన్న టేబుల్పై ఉన్న రేడియోలో నుంచి వార్తలు వస్తున్నాయి. కుర్చీలలో ఉన్నది సత్యనారాయణ విశాలాక్షి దంపతులు అని గ్రహించాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు శరత్. కార్తీక తల్లి ముఖం వాడిపోయి ఉంది. తండ్రి కూడా దిగులుగా కనిపించాడు. బాబు, మా అమ్మాయి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఆత్రంగా ప్రశ్నించింది విశాలాక్షి. లేదండి, ఆ పని మీదనే వచ్చాను. కార్తీక కనబడకపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పగలరా? అడిగాడు శరత్. విశాల, కాస్త మజ్జిగ తీసుకునిరా, ఎండనపడి వచ్చాడు అబ్బాయి అన్నారు సత్యనారాయణ గారు. సరేనని ఇంటి లోపలికి వెళ్ళింది విశాలాక్షి. మా అమ్మాయి చురుకైనది, తెలివైనది. చరిత్ర అన్నా పురావస్తు శాస్త్రం అన్నా ఎంతో ఇష్టం. కార్తీకకు తన అభిరుచి మేరకు చదువుకుంది. డాక్టర్ శ్యామ్ సుందర్ గారి దగ్గర పనిచేస్తోంది. 10 రోజుల కిందట అరకులో తవ్వకాలు అంటే అందరితో కలిసి వెళ్ళింది. ఆదివారం నాడు వచ్చి కనిపించి వెళ్ళింది. రోజు రాత్రిపూట ఫోన్ చేస్తుంది. పగటిపూట పనిచేసే చోట సిగ్నల్స్ సరిగా ఉండవని చెయ్యదు. వెళ్ళి 4 రోజులైనా గడవలేదు. ఇంతలో కార్తీక కనిపించడం లేదని శ్యామ్ గారు ఫోన్ చేశారు. ముందు రోజు రాత్రి కూడా మామూలుగానే ఫోన్ చేసి మాట్లాడింది. హడావిడిగా నేను విశాల బయలుదేరి వెళ్ళాం. అక్కడ అందరినీ విచారించారు. అంతటా వెతికారు. వాళ్లతో పాటు మేము కూడా వెతికాము. కార్తీక ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చాము అన్నారు సత్యనారాయణ. మజ్జిగ తీసుకొని వచ్చింది విశాలాక్షి. మజ్జిగ పుచ్చుకొని ఇంకేమైనా చెప్పండి అన్నాడు శరత్. ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి చెప్తుంది బాబు. అలాంటిది ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అర్థం కావడం లేదు. ఫోన్ చేద్దామంటే స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. తిండి సహించడం లేదు, నిద్ర రావడం లేదు. ఎక్కడ ఉందో పిల్ల అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది విశాలాక్షి. మీరు అధైర్యపడకండి మేడం, ఎలా అయినా కార్తీక గారి ఆచూకీ కనిపెడతాను. ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా? మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా? అడిగాడు శరత్. ఎవరిపైన అనుమానం లేదన్నారు సత్యనారాయణ గారు. శ్యామ్ సుందర్ ఎలాంటి వారు? అడిగాడు శరత్. చాలా మంచివారు. కార్తీక ఆయన దగ్గరే చదువుకుంది. చదువు పూర్తవగానే ఆయన దగ్గరే ఉద్యోగంలో చేరింది చెప్పింది విశాలాక్షి. సరేనండి, మరి నేను వెళ్ళి వస్తాను. మీకేమైనా అనుమానంగా ఉన్నా, ఏ విషయం తెలిసినా నాకు ఫోన్ చేయండి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు శరత్. మౌనంగా తల ఊపారు కార్తీక తల్లిదండ్రులు. శరత్ ప్రహరీ గోడ దాటుతూ ఉండగా బాబు శరత్ పిలిచారు సత్యనారాయణ. వెనుదిరిగి చూశాడు శరత్. మాట అన్నారు సత్యనారాయణ. వెనక్కి వచ్చాడు శరత్. 2 రోజుల కిందట నాకు మా ఆవిడికి ఒకే ఫోన్ నంబర్ నుంచి ఫోన్లు వచ్చాయి. విశాల ఫోన్ గదిలో ఉండిపోయింది. నాకు ఫోన్ వచ్చింది కానీ ఎవరూ పలకలేదు. ఏడ్చినట్లు అనిపించింది. మళ్ళీ ఎవరు అనగానే కట్ చేశారు. విశాల ఫోన్లో కూడా ఆ నెంబర్తో మిస్డ్ కాల్ ఉండడంతో ఆ నెంబర్కి ఫోన్ చేశాను. అది విజయవాడలో ఒక పబ్లిక్ ఫోన్. ముందు తెలియదన్నాడు. గట్టిగా అడిగితే జ్ఞాపకం తెచ్చుకొని అరగంట కిందట ఎవరో పిచ్చిదొచ్చి ఫోన్ చేసిందని, బయటకు వెళ్ళి స్పృహ తప్పి పడిపోతే ఎవరో హాస్పిటల్కి తీసుకువెళ్ళారని చెప్పాడు. మీకు ఈ సమాచారం ఏమైనా ఉపయోగపడుతుందా అని అడిగారు సత్యనారాయణ. ఆ నెంబర్ మీ దగ్గర ఉందా ఇప్పుడు? ఆతృతగా అడిగాడు శరత్. ఫోన్ తీసి ఆ నెంబర్ చెప్పారు సత్యనారాయణ. తన ఫోన్లో ఆ నెంబర్ రాసుకొని నేను మీకు ఏ విషయం తర్వాతే చెప్తాను అని వెళ్ళిపోయాడు శరత్. శరత్ కార్తీకని చేరుకున్నాడా? కార్తీక ఫోను, హ్యాండ్ బ్యాగు ఏమయ్యాయి? స్పృహ తప్పిన కార్తీక ఏమయ్యింది? అది యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్. చక్కగా చదువుకునే పిల్లలు ఎందరుంటారో. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసే పిల్లలు అంతకు 2 రెట్లు ఉంటారక్కడ. ఖరీదైన తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు చెంచాగిరి చేసేవాళ్ళు కొందరు. గుంపును వెంటేసుకు తిరగడం వారికి సరదా. సరదాలు అవసరాలు తీరడం వీళ్ళకి ముఖ్యం. అలా తీర్చుకునే సరదాల్లో సినిమాలు, షికార్లకి తోడు సిగరెట్లు, ఖైనీలు, మందులతో పాటు ఈ మధ్యకాలంలో మత్తు పదార్థాలు కూడా చేరుతున్నాయి. ఆ పెద్ద వ్యక్తుల పిల్లలు నేరుగా వ్యవహారంలో కలగజేసుకోరు. హాస్టల్లో ఉండే పిల్లలకు డబ్బు ఆ వ్యక్తుల ఆచూకీ ఇస్తారు. ఈ పిల్లలు ఏదో సాహసం చేస్తున్నట్లు ఊహించుకొని మధ్యవర్తులుగా వ్యవహరించి ఆ వ్యాపారుల నుంచి రహస్యంగా సరుకు కొని తమ స్నేహం చేసే ఆ పెద్ద కుటుంబాల పిల్లలకు అందజేస్తారు. ప్రతిఫలంగా
వీరికి కూడా కొంత వాటా ఇవ్వడంతో వీరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కొందరు రాజకీయ నాయకులకు, సంఘ విద్రోహ శక్తులకు కూడా ఇక్కడ కొందరు విద్యార్థులతో సత్సంబంధాలు ఉంటాయి. వారికి అవసరమైన సందర్భాలలో ఏవో ఆశలు చూపించి గుంపుగా విద్యార్థులను సభలకు పంపడం, కొట్లాటలు, గొడవలు, అల్లర్లు జరిగినప్పుడు వెనక నుంచి కొందరు పిల్లలను ప్రేరేపించి గొడవ పెద్దది అయ్యేలా చూడటం, తర్వాత నెమ్మదిగా జారుకోవడం ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కారులో వచ్చిన విద్యార్థులు ఇంకా మాల్ రాలేదని అసహనంగా ఎదురు చూస్తున్నారు. కొందరు తమను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే పరాన్న బుక్కులను విచారిస్తున్నారు. ఎక్కడైనా దాచిపెట్టి ఉంటే ఇమ్మని బతిమలాడుకుంటున్నారు. ఇంతలో సరుకు వచ్చినట్లు ఫోన్లకు సందేశాలు వచ్చాయి. మధ్యవర్తి కుర్రాళ్ళు డబ్బులు పట్టుకొని వేగంగా బండ్లపై బయలుదేరి వెళ్ళిపోయారు. కార్లలో వచ్చిన పిల్లల మొహాల్లో రిలీఫ్ కనబడింది. కేసు నెంబర్ 37B 3వ భాగం పూర్తి అయింది. ఈ నవలా భాగం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 4వ భాగం కోసం ఎదురు చూడండి.